డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 19వ తారీఖు నవంబర్ నెల 2025వ సంవత్సరం బుధవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు. రేపు కార్తీక మాస బహుళపక్ష చతుర్దశి తిథి ఉదయం 9:43 వరకు, తదుపరి అమావాస్య తిథి. స్వాతి నక్షత్రం ఉదయం 7:59 వరకు, తదుపరి విశాఖ నక్షత్రం. సౌభాగ్య యోగం ఉదయం 9:01 వరకు, తదుపరి శోభన యోగం. శకుని కరణం పగలు 9:43 వరకు, చతుష్పాద కరణం రాత్రి 11 గంటల వరకు, తదుపరి నాగవ కరణం ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదంలో రాత్రి 8:56 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు తులారాశిలో రాత్రి 4:14 వరకు, తదుపరి వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 2:17 నుండి సాయంత్రం 4:05 వరకు, అమృతకాలం రాత్రి 1:05 నుండి 2:53 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:23 సూర్యాస్తమయం సాయంత్రం 5:40 చంద్రోదయం ఎల్లుండి ఉదయం 6:17 చంద్రాస్తమయం సాయంత్రం 4:52 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:39 నుండి మధ్యాహ్నం 12:24 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:02 నుండి 1:26 వరకు, గుళిక కాలం పగలు 10:37 నుండి మధ్యాహ్నం 12:02 వరకు, యమగండం ఉదయం 7:48 నుండి 9:12 వరకు. ప్రతి అమావాస్య రోజు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించడానికి అనుకూలం. అంతేకాకుండా కాలసర్పదోష నివారణ పూజలు చేయించుకోవడానికి అనుకూలం. రేపు దర్శ అమావాస్య. రాత్రిపూట చంద్ర దర్శనం పూర్తిగా జరగని అమావాస్యని దర్శ అమావాస్య అని పిలుస్తారు. రేపు అపరాహ్న కాలంలో అమావాస్య తిథి ఉన్నందువలన రేపు పితృదేవతలకు అమావాస్య తర్పణాలు ఇవ్వటానికి అనుకూలం. నిరయన రవి అనురాధ నక్షత్రంలో రేపు రాత్రి 8:56 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి అనురాధ కార్తె ప్రారంభమవుతుంది. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.